నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. తాడ్వాయి గ్రామంలో శ్రీ శబరిమాత జాతర మహోత్సవం 3వ రోజు శ్రీ శబరిమాత పాదక పూజ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శబరిమాత ఆలయ ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర జిల్లాల వేల మంది సంఖ్యలో భక్తులు శ్రీ శబరిమాత అమ్మను దర్శించుకున్నారని, శ్రీ శబరిమాత జాతర మహోత్సవం భక్తులకు కోరిన కోరికలు, మొక్కులు తీర్చుకుంటూ భక్తులు దినదినంకు పెరిగిపోతున్నారని, అలాగే శబరిమాత జాతరలో వేలాది మందికి ఉపాధి కలుగుతుందని, అది అమ్మ సంకల్ప దయ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ శబరిమాత ట్రస్ట్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి 50 గోత్రాలు 50 మంది పేర్లు అవునండి. అదే పని లేదు. ఒక లక్ష ఇచ్చిన వాడు చూడాలి. సాక్షరి కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి కైలాసజాయిని శైలేంద్ర తనయ గౌరీ చార్వాణి శాంతని కమలాక్షి కాలాక్షి ఓంకార రూపిణి ఐక్యకళామయా శ్రీచక్రాపుర నివాసి రాజా రాజేశ్వరి భారతి సాంబవి వారాహి వైష్ణవి నవదుర్గమోహిని వారాహి వైష్ణవి పరీక్షమురోపమస్తు మయ్యంక పవతాం కామేస్మిన్ దేవా ద్రవిణమాయ జంతా. పెద్ద ఎత్తున వారు మనకు చాలా విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మన మాజీ సర్పంచ్ సంజీవ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. రామ్ సింగ్, మన డాక్టర్ గారు రామ్ సింగ్ గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్. వారు చాలా వైద్య వృత్తిలో వైద్యో నారాయణ హరి అన్నట్టుగా వారు చాలా సేవలు చేస్తూ అమ్మ యొక్క ఆశీస్సులు అందజేస్తూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాము. పూజందరూ కూడా అక్షతలు పట్టుకోండి. స్వామి అమ్మవారిని చూడండి, పాదుకలు చూడండి. స్వస్తివాచనం. ప్రతి ప్రోగ్రామ్ ని హైలైట్ చేస్తారు. అమ్మ పైన భక్తితో, అమ్మ పైన ప్రేమతో మా తాడువాయిలో ఉన్నటువంటి మా సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి మా కమిటీ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొద్దిగా తిన్నాం కదా ఉంచుకోవాలి. అంత మంచి మనుషులు అండి, సహృదయం. వాళ్ళ వైషమ్యాలు లేని దగ్గర ప్రజలు గమనించిన అమ్మవారు అలాంటి వాళ్ళు ఇక్కడ, అలాంటి దేవుడు నిజంగా 2 కళ్ళు ఉండాలి. అంత వారున్నా ఇబ్బంది ఉంటుండే, వారికి స్థానం ఉండకపోతుండే. సమౌజ్జిలో ఊయలాగా చేసింది. పేదవారు లేకపోతున్నా, నీరు లేకపోతున్నా కనెక్షన్ కట్. అర్థమైంది కదా. అయితే అదే చెప్తున్నా, అసలు గురువులు శిష్యుల కాలంలో తండ్రులు చేసిన గురువు పిల్లలకు తెలియదు. అటువంటి తండ్రి చేసిండు, ఎక్కడికే వెళ్దాం, ఎంతమంది లేరండి. అలా అంత ఈజీ కాదండి చెప్పడం. చాలా చెప్తాం కానీ తండ్రి పరంపరలో వెళ్ళడము, వాని యొక్క శక్తి ఇదంతా చెప్పడం ఏంటంటే వారు బాగా బయటనే బోల్ బయటనే నమస్తే.
జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ రోజు నుండి ఈ నెల 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. 16 ఈవెంట్స్లో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం కప్ 2024 క్రీడల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో 2,000 మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. గెలుపు ఓటమిలు కాకుండా పాల్గొనడం అనేది ముఖ్యం అని అన్నారు. జిల్లా స్థాయి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరచాలని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆటలతో పాటు చదువులో రాణించాలని అన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి సానుకూలం అని, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ, జిల్లాలోని 25 మండలాల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, చదువుతో పాటు సాంస్కృతిక క్రీడలలో రాణించాలని తెలిపారు. క్రీడల్లో ఆడిఓడిన చింతించకూడదని, జిల్లా స్థాయి వరకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాకు సీఎం కప్ తీసుకురావాలని కోరారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ మాట్లాడుతూ, గ్రామ, మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు 323 మంది జిల్లా స్థాయిలో ఆడుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్ మోహన్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు, పలు అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు, లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్తో పాటు ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలంగాణ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి, విన్ చేయాలి కాంపిటీషన్స్. దానికోసం కాంపిటీషన్స్ చేసి బెస్ట్ టాలెంట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. అథ్లెటిక్స్తో పాటు 15 మోర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో 7th, 8th డిసెంబర్లో అన్ని గ్రామంలో, గ్రామ పంచాయతీలో ఈ కాంపిటీషన్స్ అయినాయి. 16th to 21st డిసెంబర్ నెక్స్ట్ ఈ వారం అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో కామారెడ్డి జిల్లాలో చాలా బాగా పార్టిసిపేషన్ ఉంది. అరౌండ్ 8,000 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు గ్రామ్ లెవెల్ నుంచి. తర్వాత ఇప్పుడు దాదాపు 2,000 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా సంతోషం, వెరీ గుడ్ పార్టిసిపేట్. ఆ గోలోకానికి వెళ్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ కూర్చోండి, ఇంకా ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చోండి. భూదాన సంకల్పము ఎవరెవరైతే చేయదలుచుకున్నారో కూర్చోండి తొందరగా. కూర్చునే వాళ్ళకి ఇస్తారు, కూర్చోండి. గణపతి ధ్యానం చెప్తాడు, అది గారు అనండి. సిద్ధి బుద్ధి ప్రదం దేవం జ్ఞానముక్తి ప్రదాయకం. పిడికిటి తలంబ్రాల పెళ్లికు కపిలావాసనాది మంగళాచార ప్రాప్తం క్రియా తస్యాయం ప్రయోగః. పరమం ప్రజాపతి ప్రియా ఊష్మాంగర్జుహయా
फलिनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूतास्तावञ्चन्दनोहसः नमः पार्वतीपते हर हर महादेव हर श्री काशी विश्वनाथ भगवान की जय यारेश्वर भगवान की जय गट्टिगा चप्पल కొట్టండి తదేవ లగ్నం సులభం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేవో స్మరామి అయం ముహూర్తస్య ముహూర్తస్తే ముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం గ్రహాణానుకూల్య ఫలసిద్ధిరస్తు శ్వర భగవాన్ కి సజ్జోతిర్లింగములకు పంచారామ క్షేత్రములకు సంకల్పిత సకల లింగములకు పూజ భూదాన సంకల్పం జరుగుతోంది. ఓ బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్యుదే దేహి మే పుష్టిం సర్వం ప్రతిష్ఠితం మృత్యుదే ప్రతిష్ఠితే సర్వం తన్మే తన్మవర్తికే ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. అందరూ రెండు చేతులతో భూమిని తాకి కళ్ళకత్తుకొని నమస్కారం చేయండి. ప్రాణాయామం చేయండి. ముక్కు పెట్టుకొని ప్రాణాయామం చేయండి. బ్రహ్మభూర్భువస్సువరోం పూర్వోచ్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. చాలు చెప్పండి. రెండు చేతులు జోడించండి. మార్గశిర మాసే హేమంత ఋతు అద్య పూర్ణిమా తిథౌ గోపుషభావని కళ్యాణ మండపంలో నుంచి గోలోకానికి తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏకాంత సేవలోకి వెళ్తున్నాం. చక్కగా తీసుకుని వెళ్ళండి. తొందరగా ఆలస్యం చేయలేదు. అందరు ఎక్కడ ఇక్కడ కూర్చోండిగా. గోవృషభ దేవతలనిద్దరినీ కూడా ఏకాంత సేవ కొరకు గోలోకం కొరకు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఇయ్యారు. 10 నిమిషాలు అయిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఇస్తారు. గోవృషభాలను ఏకాంత సేవ నాథ నారాయణ వాసుదేవ నాథ నారాయణ వాసుదేవ గోపాలకృష్ణ భగవాకి జగదంబ విశ్వపాలిని మాతా की नमः पार्वतीपतये हर हर महादेव हर गोमातकी वृषभराजुकु राजा रामचंद्र भगवान की पार्वतीपतये हर हर महादेव हर జగదంబ విశ్వపాలిని మాతకి. ఎవరైతే పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జీలకర్ర బెల్లము అక్షతలు ఇస్తాము. అందరూ తీసుకోవాలి. ఇళ్లలో ఎవరికైతే పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అక్షతలు తలంబ్రాక్షత చూడండి. ఫోటో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ముగ్గురు పాల్గొన్నారో ఆడవాళ్లు ముగ్గురు ఓడిబియ్యం పోయండి. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గో దేవి నమోస్తుతే దుర్గే దేవి నమోస్తుతే. नमो गोभ्यः माता नहि जानीमस्तव महिमानम् अपार करुणा सिन्धो अपार करुणा सिन्धो जय 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 गो माता
అఖిల స్వర్గమునివే లోకములన్నయు మాత అమలోకములన్నయు మాత స్మరామి సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన అక్షరారావణ ముహూర్తస్సు ముహూర్తస్తు ముహూర్తకాలే భవానాంగహానామత్తంతాగం యోగమన్నస్య యశస్రేష్ఠయతామయే తథాహనస్యారభగ్రస్త్రియోపమానే తథాస్త్రే ప్రచరపుంసప్రియ ప్రియ ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో సందేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమామితే ఆభస్తత్సత్యమాభరన్ యశా యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతాం పశవమేకామః సమృద్ధ్యతాం యజ్ఞో మేకామః సమృద్ధ్యతాం సృజామేకామః సమృద్ధ్యతాం. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ-జీ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్వాడీ భవనాలు తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తుదారులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షిస్తూ ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలని, మండల అధికారులు సూపర్ చెక్ చేయాలని అన్నారు. అవసరమైన లాగిన్లు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఇంటింటి సమగ్ర సర్వే ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జడ్పీ సీఈఓ చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,300, వెండి 935 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.